ఇష్టం ఉండట్లేదు. నాకు కూడా గౌతమ్ అంటే ఇష్టం లేదు. నాకు ఇష్టము. నాకు ఇష్టం లేదు. నాకు ఇష్టం లేదమ్మా. నాకు గౌతమ్ అంటే అస్సలు ఇష్టం లేదు. ఇష్టం లేదు. చూడండి అవినాష్. హాయ్ అండి, బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నామండి. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరండి? అవినాష్. ఎందుకండి అవినాష్? అవినాష్ నాకు జబర్దస్త్ నుంచి నాకు అభిమానం కాబట్టి, అప్పటి నుంచి నాకు అవినాష్ అంటే అభిమానం కాబట్టి, నాకు అవినాష్ అంటే ఇష్టం కాబట్టి ఆయన బిగ్ బాస్ విన్నర్ అవ్వాలని నేను కోరుకుంటున్నా. సో మీరు చెప్పండి, మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? ఎందుకండి గౌతమ్? ఎందుకంటే ఆయన మంచిగా ఆడుతున్నారు. ఏం మంచిగా ఆడుతున్నాడమ్మా? నీకెందుకమ్మా? నువ్వు బిగ్ బాస్ చూస్తావా అసలు? నేను బిగ్ బాస్ చూసావా? నేను గురువారం నుంచి బిగ్ బాస్. నువ్వు బిగ్ బాస్ చూస్తున్నావు అని అడిగావు. అందరు వినండి, బిగ్ బాస్ ఆగు. గురువారం రోజు బిగ్ బాస్ అవినాష్ కి ఎంత మంచిగా మాట్లాడినప్పుడు ఆయన కన్నీళ్లు పెట్టుకుంటే నేను కూడా కన్నీళ్లు పెట్టుకున్నా. అప్పటి నుంచి స్టార్ట్ చేశాను బిగ్ బాస్. ఒక డ్రమ్ అనుకో, నీకెందుకు? అవినాష్ ఉన్నాయిలే ఇంట్లో, అందరు చూపిస్తానులే, వీడియో పంపిస్తాను మీకు, చూపిస్తానులే. గౌతమ్ రాడు. సో మీరిద్దరు ఇట్లా గొడవ పడుతుంటే అక్కడ నిఖిల్ వచ్చి కప్పు కొట్టుకోబోతాడు అనేసి చాలా మంది అంటారు. అవును. సో మళ్ళీ దానికి ఏమంటారు? అది ఏదో సామెత ఉందండి. ఆ విధంగా గొడవల్లో కప్పుగా ఏదో సామెత ఉంది, అది నాకు రాదు. ఆ విధంగా నిఖిల్ కప్పు కొట్టుకొని పోవడం కూడా ఛాన్స్ ఉంటది. కానీ అవినాష్ రాలేదు. అవినాష్ ఓడిపోతే ఈమెకి సంతోషము, గౌతమ్ ఓడిపోతే నాకు సంతోషము. కప్పు నిఖిల్ కొట్టుకొని పోతే ఇంకా నాకు సంతోషం. కప్పు మాత్రం గౌతమే లాస్ట్ వరకు ఆగు. ఉండు. బిగ్ బాస్ ఒక మాట ఇచ్చాడు అవినాష్ కి, కప్పిస్తాడంట. కప్పిస్తాడు. ఎందుకు ఇస్తాడు? ఆరెంజ్ ప్రకారంగా కప్పు వస్తుంది. బిగ్ బాస్ ఇస్తే రాదు. మిరాకల్ జరగచ్చు. అంటే మామూలుగా ఇంతకు ముందు ఉన్న బిగ్ బాస్ లెక్క చూసుకుంటే మాత్రం కమిడియన్స్ ఎవరు ఇప్పటిదాకా టైట్ కొట్టలేదు అనేసి రోహిణి, తేజ, అవినాష్ వీళ్ళు ముగ్గురే బిగ్ బాస్ లో మాట్లాడుకున్నారు. కానీ ఇక్కడ కూడా చూసుకుంటే సినారియో కూడా అట్లే కనిపిస్తుంది. ఎందుకంటే అవినాష్ అనేది టాప్ 5 లో కనిపిస్తున్నాడు. ఫస్ట్ 3 ప్లేసెస్ లో లేడు. సో దానికి ఏమంటారు మీరు? నాకైతే అవినాషే విన్ అవుతాడని 100% అనుకుంటున్నా నేను. నువ్వు ఎక్కడ వైట్ హౌస్ లో గౌతమ్ గురించి మాట్లాడుతున్నావు? నువ్వు కూడా అదే కొంపలో మాట్లాడుతున్నావు కదా గౌతమ్ గురించి. వైట్ హౌస్ లో పోయి మాట్లాడటం లేదు కదా. నేనున్న కొంపలోనే గౌతమ్ గురించి మాట్లాడుతుంది. సో మీకు ఎందుకు గౌతమ్ ఇష్టం చెప్పండి ఫస్ట్. ఎందుకంటే అది మంచిగా ఆడుతున్నారు. ఇంకా గేమ్స్ పరంగా, ఇంకా బిహేవియర్ లో బిహేవియర్ లో చాలా మంచిగా ఆడుతున్నాడా? అవినాష్ దగ్గర ఏం తప్పు ఉందమ్మా? గేమ్ తక్కువ ఉంది. నువ్వు అట్లా అనుకుంటున్నావు, కానీ నువ్వు చూసావా? నేను చూసా. ఎప్పుడు చూసావు? మొన్న గురువారం చూసా. ఏం చూసావు? గేమ్ చూడలేదు. ఈమె కామెడియన్ అని చెప్పినది విన్నది అంతే. అయితే నువ్వు ఆ రోజు ఉండండి, మీకు చెప్పాలి, మీకు తెలియదు ఈ విషయము. నేను మండే రోజు నువ్వు కమిడియన్, అవినాష్ కమిడియన్ అని తీసి పడేసింది. గురువారం రోజు నైట్ బిగ్ బాస్ ఏమన్నారు తెలుసా? అవినాష్ కమిడియన్ అని నిన్ను తీసి పడేస్తున్నారు, కామెడీ అంటే ఔషధం అని చెప్పేసి ఆయన ఒప్పుకున్నారు. అలాంటిది నువ్వెందుకు ఒప్పుకోవట్లేదు? చూసారా ఎట్లా మాట్లాడుతున్నా? సరే, అవినాషే కప్పు గెలిచి బయటకు వస్తాడు. అంటే బయట చూసుకుంటే మాత్రం జనాల ఓటింగ్ పరంగా చూసుకుంటే, బయట అన్ని ఓటింగ్ అని పోల్స్ కానీ చూసుకుంటే గౌతమ్ అండ్ నిఖిల్ మధ్యనే వార్ జరుగుతుంది అనేసి బయట అందరూ అంటున్నారు. సో గౌతమ్ రావాలి లేకుంటే నిఖిల్ రావాలి, అంతే తప్ప అవినాష్ రావద్దు. అయితే నేను ఇంకోటి చెప్తున్నానమ్మా, ముగ్గురు ఉన్నారు అక్కడ. ఇంకొక ఆడపిల్ల ఉంది. ఆడపిల్ల గురించి కూడా మాట్లాడమ్మా కొంచెము. మనం కూడా ఆడపిల్ల అంటే ఒక ప్రేరణ. ఎందుకంటే సింగిల్ లేడీ ఇన్ ద బిగ్ బాస్ లాస్ట్ 8 లో ఉంది, టాప్ 5 లో ఉంది. సో యాజ్ ఎ లేడీస్ గా మీరు ఒక లేడీగా సపోర్ట్ చేయాలనుకోవట్లేదా? నిన్నే మాట్లాడు, నేను నాకు తర్వాత చెప్తాను, నువ్వు మాట్లాడు. అయితే ఆమె మంచిగా ఆడింది, ఇప్పుడు వరకు వచ్చింది, టాప్ 5 లో ఉంది. సో అలా గెలవడానికి అయితే 50-50 ఛాన్సెస్ ఉండొచ్చు. గెలిస్తే ఆమె గెలిచినా హ్యాపీ. ఒక లేడీ విన్నర్ బిగ్ బాస్ కి ఫస్ట్ టైం కాదు, ఆల్రెడీ విన్నర్. ఫస్ట్ టైం కాదు, తెలుసా? ఆల్రెడీ విన్నరు. అయిపోయిందా? సరే, నాది వినండి. ఇప్పుడు అవినాష్, గౌతమ్, నిఖిల్ గురించి మేము 1 వీక్ నుంచి కొట్టుకుంటూ వస్తున్నాము, గొడవలు జరుగుతున్నాయి. ఈసారి ఫస్ట్ టైం ఒక ఆడపిల్లగా లాస్ట్ వరకు వచ్చింది కాబట్టి వీళ్ళు ముగ్గురికి పక్కన పెట్టేసి ఒక ఆడపిల్లకి కప్పు ఇచ్చి విన్నర్ గా గెలిచి బయటకు వచ్చిందంటే మన తెలంగాణ రాష్ట్రం కాదు, పక్క రాష్ట్రం కాదు,
మొత్తం యావత్ ప్రపంచం మొత్తం గర్వంగా ఫీల్ అవుతారు. ఒక అమ్మాయి ఈసారి కప్పు గెలిచిందిరా అని చెప్పేసి గర్వంగా ఫీల్ అవుతారు. వీళ్ళ కోసం మనం కొట్లాడుకోకూడదు. ఒక ఆడపిల్లగా నువ్వు ఆలోచించు. గెలిస్తే ముగ్గురు ఉన్నారు ఇప్పుడు పోటీలో. సరే, ప్రేరణ, గౌతమ్, ఇంకా నిఖిల్, వీళ్ళ ముగ్గురులో ఎవరు గెలిచినా నాకు ఓకే. సో నబిల్ అసలు ఛాన్సే లేదంటారా? అసలు నబిల్ లెక్కను కూడా తీసుకోరా మీరు? మేము ఎప్పుడు తీసుకోలే. ఎప్పుడే కాదు, ఎప్పుడు తీసుకోలేదు. ఫస్ట్ నుంచి వీళ్ళ ముగ్గురు గురించి, ప్రేరణ గురించి మాట్లాడుకుంటూనే వస్తున్నాం. ఎందుకంటే స్టార్టింగ్ వచ్చినప్పటి నుంచి నబిల్ ఒక వరంగల్ బిడ్డ, సో గట్టిగా ఆడతాడు, మంచి టైటిల్ విన్ అవుతాడు అనేసి చాలా మంది అంటారు. మళ్ళీ అవును, దాని గురించి ఏమంటారు? దాని గురించి అయితే నేనేం చెప్పలేను. కాకపోతే అబ్బాయి కూడా లాస్ట్ వరకు వచ్చాడు కాబట్టి అందరినీ విష్ చేస్తున్నాము. కానీ నాకు అవినాష్ రావాలని కోరుకుంటున్నాను. కానీ అవినాష్ తప్ప ఈ ముగ్గురులో ఎవరు వచ్చినా నాకు ఓకే. అవినాష్ మాత్రం రావద్దు. అంటే అవినాష్ మాత్రం రావద్దు అనడానికి ముఖ్యమైన రీజన్ ఏంటి? ఈమెనే పెద్ద రీజన్. ఈమెనే ఎక్కడ నిలబడింది చూడండి అయ్యా, అందరు చూడండి, నన్ను చాలా తక్కువ అంచనా వేసి చూస్తుంది. నేనేం చేశాను? అవినాష్ నేనేమన్నా పోయి ఇవ్వడానికి కాదు కదా, అది ప్రేక్షకుల చేతుల్లో ఉంది. కానీ ఎందుకు ఆమె అవినాష్ పేరు చెప్తుంటే కొంచెం రేజ్ అయిపోతుంది. నాకు అది అర్థం కావట్లేదు. నాకు ఇష్టం ఉండట్లేదు. నాకు కూడా గౌతమ్ అంటే ఇష్టం లేదు. నాకు ఇష్టము. నాకు ఇష్టం లేదు. నాకు ఇష్టం లేదమ్మా. నాకు గౌతమ్ అంటే అస్సలు ఇష్టం లేదు. ఇష్టం లేదు. చూడండి, అవినాష్ అంటే నాకు చాలా ఇష్టము. అవినాష్ రావాలి. ఇంకోటి, ప్రేరణ విన్ అయ్యి వచ్చినా గానీ ఒక ఆడపిల్లగా నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ప్రేరణ, గౌతమ్ ముగ్గురులో ఎవరు కప్పు కొట్టినా ఓకే. అవినాష్ మాత్రం కొట్టొద్దు. అవినాష్ మాత్రం అస్సలు కొట్టు. చాలా దారుణం ఇది. ఎందుకంటే ఒక నవ్వు అనేది క్యాన్సర్ ఉండు ఒక ఔషధం లాంటిది. క్యాన్సర్ పేషెంట్ ని కూడా ఒక నవ్వులు అనేది బతికిస్తుందని చెప్పేసి బిగ్ బాస్ చెప్పారు. అంటే ఏంటంటే మామూలుగా ఓటింగ్, ప్రజల ఓటింగ్ పరంగా చూస్తే అవినాష్ అనేది వచ్చిన ఫస్ట్ టైమే ఎలిమినేట్ అయిపోయాడు. నబీల్ ఇచ్చిన కార్డుతోనే ఉన్నాడు హౌస్ లో అనేది చాలా మంది అభిప్రాయపడుతున్నారు. లేకపోతే ఎప్పుడో ఎలిమినేట్ అయిపోతుంది అనేది చాలా మంది అంటారు. ఎవ్వరు ఏమనుకున్నా పర్వాలేదు, లాస్ట్ వరకు వీళ్ళు చూసిన వాళ్ళు నన్ను రేపు పొద్దున గౌతమ్ గెలిచినా, నిఖిల్ గెలిచినా, ఎవరు గెలిచినా వీళ్ళంతా అరే మొన్నటి దాకా పాపం మీ ఆంటీ మాట్లాడింది, ఈ అక్క మాట్లాడింది, అవినాష్ ఓడిపోయాడు అని చెప్పేసి అనుకుంటారు. అనుకున్నా కానీ నేనేం ఫీల్ గాను. కానీ అవినాష్ మీద అభిమానంతో అవినాష్ గెలవాలని నేను అనుకుంటున్నాను. అంతే నా బాధ అది. సో రేపు ఇక్కడ అన్నపూర్ణ స్టూడియో దగ్గర టైటిల్ పట్టుకుని బయట సంబరాలు చేసుకునేది ఎవరు? గౌతమ్. చెప్పు. నేనైతే అవినాష్ అనుకుంటున్నా. ఏమో లాస్ట్ మూమెంట్ లో దేవుడు మిరాకిల్ చేయొచ్చు. దేవుడుగా చేసేదమ్మా ఆడియన్స్. దేవుడు వచ్చి గెలిపాడు ఇక్కడ. మిరాకిల్ నేను నిన్న ఒక ఆడియన్సే దేవుళ్ళు. ఆడియన్స్ దేవుళ్ళు. నాకేం పర్వాలేదు, ఎవరు గెలిచినా ఒకటే హ్యాపీగా ఫీల్ అవుతాను. కానీ వాళ్ళు ముగ్గురు ఓడిపోయి ప్రేరణకు వస్తే ఇంకా హ్యాపీ నాకు. అంటే ఇప్పటిదాకా అవినాష్ అన్నారు కదా. అన్నాను, ఒక ఆడపిల్లగా ఇచ్చినా కానీ నాకు హ్యాపీ. తెలిసింది కదా, ఆడపిల్ల కోసం మాట్లాడే నిఖిల్, గౌతమ్ వీళ్ళు ముగ్గురులో ఎవరు గెలిచినా నాకు ఓకే. కానీ అవినాష్ గెలవద్దని చెప్తున్నా. నాకు ఎవరు ప్రేరణ, ఇదేంటి ప్రేరణ, నిఖిల్, గౌతము వీళ్ళు ముగ్గురు ఓడిపోయి అవినాష్ గెలిచినా నాకు హ్యాపీ. ఇప్పుడే కదా ప్రేరణ గెలిచినా ఓకే అన్నారు. ఈమె మళ్ళీ ఎందుకు చెప్పింది అవినాష్ గురించి? ఎందుకు అంటే ఇప్పుడు మీరు చూస్తుంటే నిఖిల్ లెక్క మీరు కూడా ఫ్లిప్పింగ్ స్టార్ లెక్క కనిపిస్తున్నారు. సరేలేండి, నేను అవినాష్ లాస్ట్ ఫైనల్. ప్రేరణ పోయింది, అవినాష్ వచ్చింది. నేను మాత్రం పక్క గౌతమే. అంతేనా? అంతే, తగ్గేదలే. మళ్ళీ ఇంకోసారి తగ్గేదే లేదని చెప్పు. తగ్గేదలే అదండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.